హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆదిబట్లలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వారి కోసం ఆదిబట్ల టీసీఎస్ కి ఆపోజిట్ లో ఉన్న ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జేఎల్ సద్గురు డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ వారి అమోఘ వెస్టర్న్ హైట్స్ 1.5 ఎకర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది, అద్భుతమైన అమ్యూనిటీస్ తో ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ పైన కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం అపార్ట్మెంట్ లోపలికైతే ఎంటర్ అయినాం. మంచి విశాలమైన పార్కింగ్ తోని మంచి ఎమ్యూనిటీస్ తోని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకునే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఆదిబట్లలో ఉంటుంది. ఆదిబట్ల టీసీఎస్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి మనకి 1.23 ఎకర్స్ లో ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి సెల్లార్ ప్లస్ G+5 అపార్ట్మెంట్. టోటల్ మనకి 125 ఫ్లాట్స్ ఉంటాయి. 2 BHK 3 BHK కలిపి 125 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి 25 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 25 ఫ్లాట్స్ లో కూడా కొన్ని 2 BHK కొన్ని 3 BHK కలిసి ఉంటాయి అనమాట. మనకు ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 1100 స్క్వేర్ ఫీట్ నుంచి 1662 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి అనమాట. ఇందులో 2 BHK 3 BHK ఉంటాయి. మీరు తీసుకున్న స్క్వేర్ ఫీట్ ని బట్టి మనకి యూడిఎస్ రావడం జరుగుతుంది. యూడిఎస్ వచ్చేసి మనకి 53 స్క్వేర్ యార్డ్స్ నుంచి 75 స్క్వేర్ యార్డ్స్ వరకు వివిధ రకాల యూడిఎస్ తోని మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రాజెక్ట్ గురించి పూర్తిగా చెప్పాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇందులో ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, మనకు బ్యాకప్ జనరేటర్ ఉంటుంది, వాచ్మెన్ ఉంటారు. ఇలాంటి ఎమ్యూనిటీస్ బేసిక్ ఎమ్యూనిటీసే కాకుండా అవిటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో మనకి బ్యాంకెట్ హాల్, డైనింగ్ హాల్, 200 మెంబర్స్ కెపాసిటీ డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఇది అదేవిధంగా జిమ్ ఉంటుంది, యోగా సెంటర్ ఉంటుంది, మనకి బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా ఇస్తున్నారు సపరేట్ గా. అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి సపరేట్ సిట్టింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. మనకి చిల్డ్రన్స్ కోసం 2 ప్లే ఏరియాలు ఇస్తున్నారు. అదే విధంగా యాంపిల్ కార్ పార్కింగ్, అదేవిధంగా పార్క్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ, పవర్ బ్యాక్ మీకు ఆల్రెడీ చెప్పాను, వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉంది. 3 బోర్లు వేసారు అనమాట. 24/7 వాటర్ సప్లై ఉంటుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది. 7 కారిడార్స్ ఇచ్చారు కాబట్టి మనకు స్పేస్ కూడా చాలా బాగుంటుంది. క్లబ్ హౌస్ ఉంటుంది. అన్ని బ్లాక్స్ కి కనెక్టివిటీ క్లబ్ హౌస్ ఉంటుంది అనమాట. మనకి 6 ఫీట్ ఓపెన్ టు స్కై ఉంటుంది అనమాట బిట్వీన్ ఫ్లాట్స్. మనకి అంటే మనకి కామన్ వాల్స్ లేకుండా ఆపోజిట్ ఫ్లాట్స్ ఎక్కడ రాకుండా ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారనమాట. మంచి క్వాలిటీ బ్రిక్స్ వాడి, కాళేశ్వరం ఇసుక వాడి, మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఒకసారి మనం 3 BHK ఫ్లాట్, 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఒకసారి 2 BHK ఫ్లాట్ లోపల ఎలా ఉందో చూద్దాము. అదే విధంగా చుట్టుపక్కల రోడ్ కనెక్టివిటీ హైలైట్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ లో మనం ఒక మోడల్ ఫ్లాట్ చూడడానికి లోపలికి వచ్చాము. 2 BHK ఫ్లాట్ ఇది. ఇందులో 3 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే 2 BHK ఫ్లాట్ చూసే ముందు లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఆదిబట్ల టీసీఎస్ మెయిన్ గేట్ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్ లో, అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ప్రాజెక్ట్ ఉంటుంది. అదే విధంగా 100 మీటర్ల డిస్టెన్స్ లో మనకి రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది. టాటా ఏరోస్పేస్ వచ్చేసి మనకి కేవలం 2.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎగ్జిట్ నంబర్ 12 ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ లోపటే ఉంటుంది అనమాట. అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి కొంగర్ కలాన్లోని ఫాక్స్కాన్ గానీ, మనకి కేయిన్స్ సెమీ కండక్టర్ గానీ, అదే విధంగా రంగారెడ్డి ఇంటిగ్రేట్ కలెక్టరేట్ గానీ కేవలం మన ప్రాజెక్ట్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో వండర్లా ఉంటుంది.
మన ప్రాజెక్ట్ చుట్టూ కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో 8 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదే విధంగా 2000 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ఈ సిటీ మన ప్రాజెక్ట్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. అదే విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఓఆర్ఆర్ దగ్గర ఉంది కాబట్టి మనకు రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అదే విధంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ కూడా మనకి అతి దగ్గరలో ఉంటుంది. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ కూడా కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి. మీ అందరికి తెలిసిందే ఆదిబట్ల ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో. కొత్తగా మనకి మల్టీప్లెక్స్ కూడా కట్టడం జరుగుతుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది. చూసుకోండి 2 BHK ఫ్లాట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం, చూసుకోండి. హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే విధంగా అద్భుతంగా ప్లాన్ చేశారు. రోడ్ కి దగ్గరలో కాబట్టి చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ కి. ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో చిన్న డైనింగ్ టేబుల్ పట్టే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒకసారి చూసుకోండి మీరు. మనకి వెస్టర్న్ కల్చర్ ఇచ్చారు, మంచి టైల్స్ వాడారు. కిచెన్ కూడా చాలా బాగుంది. ఈజీగా 4 వ్యక్తులు తిరిగి వంట చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా ఉంది. ఉన్న దాంట్లో స్పేషియస్ గా ఉంది. విండోస్ కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అదే విధంగా మంచి పెద్దగా ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. చూసుకోండి, యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంది. మంచి ప్రైమ్ లొకేషన్. మన స్కూల్స్ కి, కాలేజెస్ కి, సూపర్ మార్కెట్స్ కి అన్నిటికీ మంచి రోడ్ కనెక్టివిటీకి అన్నిటికీ చాలా బాగుంది. మీ అందరికి తెలిసిందే, ఆదిపట్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో. చూసుకోండి, మనకి 1100 స్క్వేర్ ఫీట్ నుంచి 1660 స్క్వేర్ ఫీట్ వరకు 2 BHK 3 BHK ఫ్లాట్స్ వివిధ రకాల స్క్వేర్ ఫీట్లతో అవైలబుల్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్ ఇలాగే ఉంటాయి అనమాట. చూసుకోండి, వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద కిటికీ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. గ్రిల్స్ ఇచ్చారు మనకి. అదేవిధంగా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ తోని చాలా బాగా విండోస్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండడంతో మంచి స్పేషియస్ ఉందన్నమాట. ఇందులో మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మనకు సింక్ పెట్టడం జరిగింది. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో తక్కువ బడ్జెట్ లో ఎవరైతే ఫ్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ రెంట్ విషయానికి వస్తే ఇక్కడ 2 BHK రెంట్ వచ్చేసి మనకి దాదాపుగా 17,000 వరకు వస్తుంది రెంట్. ఎందుకంటే TCS లాంటి మంచి ప్లేసెస్ ఉంది కాబట్టి 17,000 వచ్చేసి మనకి 2 BHK వస్తుంది. 3 BHK అయితే దాదాపుగా 25,000 వరకు మనకి రెంట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మంచి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా రెంట్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేషియస్ గా ఉందన్నమాట. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. అదే విధంగా బాల్కనీలోకి ఎంటర్ కావడానికి మనకి మంచి యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది బాల్కనీకి మధ్యలో. సో చూసుకోండి, కామన్ వాల్స్ లేకుండా మంచి ప్లానింగ్ తోని మనకు ఆపోజిట్ డోర్స్ లేకుండా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మోడర్న్ ఫ్లాట్ చూసారు కదా. ఇదే విధంగా మిగతా ఫ్లాట్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్లానింగ్ తోని ఇవే రూమ్స్ వేస్తూ ఉంటాయి అనమాట. చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ మంచి ప్లాన్ తో కట్టారు కాబట్టి రూమ్స్ విశాలంగా వచ్చాయన్నమాట. ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. రేటు కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. రేటు గురించి తెలుసుకునే ముందు ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. అదే విధంగా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం, బ్యాంక్ లోన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో అపార్ట్మెంట్ పైకి వెళ్దాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, TCS కి ఆపోజిట్ లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనం అపార్ట్మెంట్ కూడా మీకు మొత్తం క్లియర్ గా చూపించాను. చాలా బాగా కట్టారు. ఇంకా ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రైస్ కూడా ఎక్కువ ప్రైస్ చెప్పట్లేదు, రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. 4,700 per స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒక 10% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 90% మీ ప్రొఫైల్ బాగుంటే ఈజీగా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ సైట్ దగ్గరికి విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఆ పర్సన్కి కాల్ చేయండి, మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గరుండి. బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా మీకు చెప్తారు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మా వీడియో చూస్తుంటే
ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఆదిబట్ల టీసీఎస్కి దగ్గరలో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూస్తుంటే, మంచి రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తుంటే ఈ ప్రాపర్టీ వారికి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఆ ఏరియాలో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మరొక ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రంజిత్ కుమార్.